శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే శేఖర్ గారు. నమస్తే. బిగ్ బాస్ సీజన్ 9 ఫాలో అవుతున్నారా? ఆల్మోస్ట్ ఇక 4-5 వీక్స్ Four weeks. 4 వీక్స్ వచ్చినట్లుంది. ఈ 4 వీక్స్ లో 9 మెంబర్స్ ఉండటం, మరి టాప్ 5 కి వెళ్ళే కంటెస్టెంట్లు ఎవరు మీ దృష్టిలో? ఫైనల్ గా ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారు? కళ్యాణ్ అనుకుంటున్నాను విన్నర్. ఓకే. తర్వాత టాప్ 5లో మన రీతు ఏమైనా ఉంటుందేమో, అండ్ తనూజ ఉండొచ్చు, ఆవిడకి పిఆర్ గట్టిగా ఉంది బయట. ఓకే. అండ్ అలాగే బిగ్ బాస్ సైడ్ నుంచి కూడా బాగా సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. నాగార్జున గారి కామెంట్స్ అవన్నీ చూస్తుంటే అయ్యో అమ్మ జాగ్రత్తమ్మ చూసుకుని మాట్లాడమ్మా అని చెప్పి, అంటే ఎవరికి లేని వెసులుబాట్లు సౌకర్యాలు అన్నీ కూడా ఆవిడకి కల్పిస్తున్నట్టుగా అనిపించింది. సరే, తర్వాత దివ్య గట్టిగా ఫైర్ అవుతుంది ఈ మధ్య. మరి ఆవిడకి ఏమైనా ప్లస్ అయ్యి టేబుల్స్ టర్న్ అయ్యి ఆవిడేమన్నా టాప్ 5లో ఉండే ఛాన్స్ కూడా ఏమన్నా ఉందేమో. ఓకే. ఇమాన్యుయల్ సైలెంట్ కిల్లర్, మంచి ఎంటర్టైనర్. సో ఇప్పటిదాకా అసలు తామరాకు మీద నీటి బిందువులాగా అసలు ఎక్కడ అంటుకోకుండా అలా సర్రమని వచ్చాడు. సో హీఈస్ ఆల్సో ఏ స్ట్రాంగ్ కంటెండర్. ఓకే. ఇంకెవరున్నారు? సంజన, డిమాన్ పవన్ వెళ్ళిపోవచ్చు వీళ్ళు. ఇంకా సుమన్ శెట్టి ఉండే అవకాశం. ఆయనకి ఫ్యామిలీ వీక్ కూడా బాగా ప్లస్ అయింది. పిల్లలు చాలా క్యూట్గా మాట్లాడడం అన్నీ కూడా బాగుంది. బట్ ఓవరాల్గా మనకి కళ్యాణ్ సీమ్స్ టు బి ద విన్నర్. ఒకానొక టైంలో రీతు ఈ వీక్ బయటకు వచ్చేస్తుంది, నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు అంతా. అసలు కంప్లీట్ గా టర్న్ అయిపోయింది. కెప్టెన్ అయింది. ఇప్పుడు కెప్టెన్ తనే. తనుజ కెప్టెన్ నుంచి దించి ఆవిడ కెప్టెన్ అయింది. అవును. సో మేబీ నెక్స్ట్ వీక్ ఒకవేళ తనుజ దీంట్లోకి వస్తే, ఇప్పుడు జనాల్లో కొంత నెగిటివిటీ అయితే స్టార్ట్ అయింది ఎవరిపైన? తనుజ మీద. ఓకే. లైక్ ఆవిడ దివ్య మీద గట్టిగా అరవడము, అండ్ అలాగే 1 hour టైం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వేరే వాళ్ళ దగ్గర టైం తీసుకోవడానికి ట్రై చేయడము. కళ్యాణ్ ఏమో త్యాగం, ఈవిడేమో స్వార్థం, అవి కనబడుతుంది. ఏంటి ఈవిడికి 1 hour ఫ్యామిలీ టైం ఇచ్చిన తర్వాత కూడా ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు ఎవరైనా ఇస్తారా అని అడిగితే, కళ్యాణ్కి 15 నిమిషాలే తీసుకున్నా కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోండి అని చెప్పి తను అలా తన పెద్ద మనసుని చాటుకున్నాడు. అండ్ అలాగే జస్ట్ నేను నామినేట్ చేసినంత మాత్రాన్ని ఎందుకు ఎప్పుడు నా మీద పడతావు, ఎందుకు నన్ను అలా చేయకూడదని చెప్పడానికి నీకేం హక్కు ఉంది? అవతల వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసినంత మాత్రం వాళ్ళ మీద గేయమని పడిపోయి, దీనికి తోడు బయట ఆవిడకున్న పిఆర్ వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా వేరే వాళ్ళ మీద క్రాస్ ఓటింగ్ చేయించి, వాళ్ళు అంటే ఆవిడతో ఎవరైతే గొడవ పెట్టుకుంటారో వాళ్ళు ఎలిమినేట్ అయ్యేట్టే మేము చేస్తాం అనే టైప్లో బయట చిన్న సైజు రాజకీయం నడుస్తుంది అనే టాక్ వినబడుతుంది. ఫ్యాన్ బేస్ పిఆర్ వాళ్ళందరూ గట్టిగా వాడుతున్నారు తెలుసు. బట్ ఎంత పిఆర్ ఉన్నా కూడా వన్స్ ఒక నెగిటివిటీ స్టార్ట్ అయిందంటే ఇది ఆపలేరు. అది రీతు పైన బయట ఉన్న వాళ్ళు నెగిటివ్ చేశారు తనని, వేరే వాళ్ళతో అఫైర్స్ ఉన్నాయని కొన్ని వీడియోస్ బయట పెట్టడం అలా చేశారు. మరి హౌస్ లో డిమాన్తో రిలేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే కొన్నిసార్లు గేమ్ కోసం చేస్తుంటాయి. చాలాసార్లు ఇవన్నీ జరుగుతుంటాయి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వెవరో నేనెవరో అంతే, అలాగే ఉంటుంది. ఉన్ననాళ్ళు అక్కడ అంతే. అది నువ్వెవరు నేనెవరు, ఈ జన్మకి మాత్రమేరా వీడిని తమ్ముడు, అలా ఈ బిగ్ బాస్లో మాత్రమేరా ఇవన్నీ. బయటకు వచ్చిన తర్వాత ఏమీ ఉండవు అంతే. మా సీజన్లో విష్ణుప్రియ, పృథ్వీ, హడాడి, ఇప్పుడు ఎక్కడ ఏం లేదు. మీ సీజన్ వాళ్ళతో మీరు బేబక్కతో కాంటాక్ట్ లో ఉన్నట్టు, అంటే రెగ్యులర్ గా ఈ మధ్య మొన్న కూడా వెళ్ళొచ్చాము, చిన్న పార్టీ వాళ్ళ ఇంట్లో పెట్టి చూస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా అంటే మా మేబీ వాళ్ళు ఎవరు లైక్ నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళు ఫస్ట్ నుంచి మంచి దోస్తులు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి దోస్తులు, లేకపోతే మరి కర్ణాటకలో దోస్తులో తెలియదు, బట్ దే ఆర్ ఫ్రెండ్స్. వాళ్ళు మేబీ కంటారు. మాకు సంబంధించి మేబీ ఒక బ్యాచ్ అనుకోండి, ఆ బ్యాచ్ సంగతి మాకు తెలియదు.
ఇది టోటల్ కన్నడ బ్యాచ్. ఓకే. లైక్ యశ్వి కావచ్చు, ప్రేరణ కావచ్చు, పృథ్వీ కావచ్చు, నిఖిల్ కావచ్చు. ఎప్పుడైనా వెరీ రేర్గా కాంటాక్ట్లో ఉంటారు, మీ జన్మానికి శివరాత్రి లాగా. ఓకే. బట్ మాకు రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళంటే సీత, మణికంఠ, సోనియా, బేబక్క, నేను, మన అభి, అదే అభయ్ నవీన్, ఇంకా ఆదిత్యం కూడా రెగ్యులర్ టచ్లో ఉంటారు. ఓకే. సో వీళ్ళందరూ రెగ్యులర్ టచ్లో ఉంటారు. బట్ నబీలు ఆడు ఉన్ననాళ్ళు మంచి దోస్తు నాకు అక్కడ. తర్వాత ఎక్కడ ఉంటాడో అసలు ఏమో తెలియదు. సరే వాళ్ళ లోకం వాడిది. బట్ ఈ బ్యాచ్ మా 6 మంది కాస్త రెగ్యులర్. సో ఏ సీజన్లో అయినా కూడా చూసుకుంటే తెలుగు వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారో కన్నడ వాళ్ళు కూడా సేమ్ అదే పర్సంటేజ్లో ఉంటున్నారు. అండ్ ఈవెన్ టాప్ 5లో కూడా సేమ్ అదే పర్సంటేజ్తో ఉంటున్నారు. ఎందువల్ల అంటారు? స్టార్ కాస్టింగ్ అంతా అలానే ఉంది కాబట్టి వాళ్ళనే తీసుకొచ్చి పెడుతున్నారని అనుకోవచ్చా? తెలుగు షోలో కూడా మరి కన్నడ వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఎలా చూడాలి? ఇక్కడ ఒక కల్చరల్గా మన లేడీస్ అంత చొరవగా ఇండస్ట్రీలోకి రారు. దానికి తోడు ఇక్కడ ఉన్న ఇవన్నీ తట్టుకోవడం కష్టం అని చెప్పి కొంచెం బోల్డ్గా వచ్చేవాళ్ళే వస్తారు. లైక్ బాంబే, నార్త్ ఇండియా అండ్ బెంగళూరు. సో బేసికల్లీ మన వాళ్ళకి తెల్లతోలు బాగా ప్రొడ్యూసర్లకి మార్కెట్ ఉంటుంది అనుకుంటారేమో. బట్ ఏ రీజన్ అయినా కావచ్చు, ఎర్రగా బుర్రగా ఉండేవాళ్ళే కావాలి, కొంచెం చామంచాయిగా ఉండేవాళ్ళు. తమిళ నుంచి మనకి ఇది ఎక్కువ రారు, గమనించండి. సో బెంగళూరియన్స్ కొంచెం కలర్ ఉంటుంది, లేకపోతే బాంబేలో కలర్ బాగుంటుంది అనుకొని అందుకని మొగ్గు చూపిస్తారో, లేకపోతే వాళ్ళు కొంచెం చొరవగా ఉంటారు, మన వాళ్ళగా అంత సిగ్గుపడుతూ లేకపోతే దూరంగా ఉండరు. వాట్ ఎవర్, నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. ఆ కోణంలో వీళ్ళందరూ దాడి మన ఇండస్ట్రీ మీద. ఎందుకంటే తెలుగులో ఉన్న ఆపర్చునిటీస్ మీకు ఎక్కడా లేవు. చెప్పాలంటే బాలీవుడ్లో కూడా తెలుగు కన్నా తక్కువని చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళే వచ్చి తెలుగులో యాక్ట్ చేస్తున్నారంటే యూ కెన్ అండర్స్టాండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ.